జీవిత విధానాన్ని బట్టి అని వాళ్ళని చూస్తూ అరే ఎక్కడ లేని దరిద్రమంతా నీ దగ్గరే ఉందా అని చెప్పేసి సంబోధిస్తుంది. అయితే దేవుడు ఎందుకు వస్తుంది దారిద్ర్యం? మన కుటుంబాలకు దారిద్ర్యం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది? మా మాట్లాడి ఎందుకు వస్తుంది? పొద్దుపోయేదాకా నిద్ర కాళ్ళు మూసుకొని చేతులు మూసుకొని నీవు నిద్రపోవడాన్ని బట్టే దారిద్ర్యం అని దోపిడిగాడు వచ్చినట్టుగా, ఆయుధాలు వచ్చినట్టుగా మన ఇంటికి దారిద్ర్యం అనేది వస్తుందనే విషయాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అందుకే ఒక చిన్న చీమను గుర్తు చేసుకుంటున్నాం. సోమరి చీమల ఎందుకు వెళ్ళు, ఏం చేస్తుంది? వెళితే అక్కడికి బాగా మంచిగా కుట్టి పెడతాయి. రకరకాల చీమలు ఉన్నాయి కదా, చీమ కుడితే ఎంత చురుకో ఎంత బాధ ఉంటుందో రకరకాల చీమలు. వాటిని చూసైనా కానీ ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. చీమలకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఎంత పెద్ద పర్సనాలిటీ కలదండి చీమ. ఎంత భారీగా ఉంటుందా? ఇంత బాటిల్ ఎంత ఉంటుందా చీమ? ఎంత ఉంటుంది? అది చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది. చూడండి, అంత ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. ముందుగానే ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. చాలా తెలివిగా ఉంటుంది. ఎవరన్నా న్యాయాధిపతి ఉన్నారా దానికి? ఇట్లా వెళ్ళమ్మా, ఈ దారి వెళ్తే ఆహారం ఉంటుంది, ఈ ద్రోహం వెళ్తే నీకు ఆహారం దొరుకుతుందని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఎంత తెలివిగా ఎంత జ్ఞానముగా చీమ నడుచుకుంటుంది. కానీ మనుషులు ఎలా ఉంటున్నారండి? అజ్ఞానంలో ఉంటున్నారు. బుద్ధిహీనత కలిగినటువంటి వారు అంటే అందరూ అలా ఉన్నారని కాదు, కానీ కొంతమంది అజ్ఞానంతో జీవించేవారు, కొంతమంది మూర్ఖత్వం కలిగి నడుచుకునేటువంటి వారు. ఎంత చెప్పినా వేరు. ఎంత చెప్పు కుక్క తోక ఎట్లా ఉంటుందంట? వంకరే. పందిని ఎంత తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి మంచి సింహాసనం మీద కూర్చోబెట్టు, మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ పోయి అక్కడ దొరలాడు. కుక్క తినిన ఆహారం మరలా వాంతి చేస్తుంది, మరలా పోయి ఏం చేస్తుంది? మరలా ఆహారం దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది రక్షించబడిన వారు, విశ్వాసులు అని చెప్పబడుతూ రక్షించబడ్డవారు ఎలా ఉంటున్నారు? విశ్వాసులు నువ్వు యేసు రక్తం చేత కడుగుబడి బాప్టిజం తీసుకొని ప్రతి నెల ప్రభు బలలో చేయి వేస్తూ మరలా ఏం చేస్తావు? మరలా లోకంలోనే మరలా పాపంలోనే మరలా శాపకరమైన జీవితాన్ని చాలా మంది జీవిస్తున్నారు. పాపములు, శాపములు, అవిధేయత, చూడరాని దృశ్యాలు చూస్తూ కంటితో నువ్వేం చూస్తున్నావు? సినిమా, సీరియల్, దేవుని సన్నిధిని పోగొట్టుకోండి, శనివారం ఆరాధన పోగొట్టుకోండి, శుక్రవారం ఆరాధన పోగొట్టుకోండి. శుక్రవారం ఏం పర్లేదు లేవు కదా, అందరూ వస్తున్నారని పేరు పెడితే ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? అందరూ విశ్వాసమే కదా. శుక్రవారం ఏమవుతున్నారు, శనివారం ఏమవుతున్నారు, ఆదివారం ఒక్క ఆదివారం అయినా దేవుని సన్నిధికి వచ్చారు, మిగతా రోజు